అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి ఉదయం 9:46 వరకు, తదుపరి చతుర్దశి. శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:34 వరకు, తదుపరి ధనిష్ఠ నక్షత్రం. పరిఘ యోగం రాత్రి 2:48 వరకు, తదుపరి శివం యోగం. వణిజకరణం ఉదయం 9:46 వరకు, తదుపరి భద్రకరణం. నేటి వర్జ్యం రాత్రి 8:28 నుండి 10:02 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు. నేటి అమృత ఘడియలు శేష అమృత ఘడియలు సూర్యోదయానికి ముందు 6:16 ప్రారంభమై 7:51 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:51 ప్రారంభమవుతాయి. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం మహాశివ పర్వం. ఈనాడు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఎవరైతే శివారాధన చేస్తారో వారందరికీ పరమోత్కృష్టమైనటువంటి చాలా ఉత్తమమైనటువంటి పదప్రాప్తి అంటే శివపద సన్నిధాన ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రవచనం. అంతేకాకుండా యత్కృత్యం తన్నకృత్యం ఉభయోః ప్రాయశ్చిత్తం అంటే తెలిసి చేసినా తెలియక చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం వల్ల, శివపూజ వల్ల ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్ర వచనం. ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, జన్మకో శివరాత్రి అంటారు. అంటే ఒక్క శివరాత్రి వ్రతాన్ని కనుక జన్మలో ఒక్కసారి ఆచరించినా కూడా ఆ జన్మ చరితార్థం అవుతుంది అని. ఇది ఎవరు చెప్పినటువంటి మాట అండి? ఇది ఎవరైనా సామెతను కల్పించారా అంటే లేదు, సాక్షాత్తు శివభగవానుడే స్వయంగా చెప్పినటువంటి మాట. ఏమిటంటే యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభ్యతే సద్య శివరాత్రో మదర్చనాత్ అన్నాడు ఆయన. అంటే నిత్యం శివారాధన చేయలేనటువంటి వాళ్ళు కూడా ఒక్క శివరాత్రి రోజున గనక నన్ను అర్చించిన, నన్ను ఆరాధించిన, నన్ను దర్శించిన, నా నామాన్ని స్మరించిన వాళ్ళ జన్మ చరితార్థం అవుతుంది. ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను అని శివమహాపురాణంలో సాక్షాత్తు శంకరుడే తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి విషయం. అందుకే జన్మకొక శివరాత్రి అంటారు. ఈ రోజున అందరూ కూడా నా రుద్రో రుద్రమర్చయేత్ అన్నారు. అంటే రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేరు అన్నారు. రుద్రుడిగా మనం ఆవిర్భవించడం ఎట్లా అంటే మనలో రుద్రుడు ఉన్నాడనేటటువంటి భావనతో పాటు ఫాలే త్రిపుండ్రం యస్య గళే రుద్రాక్షమాలిక వక్త్రే షడక్షరీ స్తోత్రం స రుద్రో నా అత్ర సంశయ అన్నారు. ఎవరైతే సకల విభూతులకు నిలయమైనటువంటి భూతిని నుదుట 3 రేఖలుగా ధరిస్తారో, శరీరమంతా ధరిస్తారో, గళే రుద్రాక్షమాలిక సాక్షాత్తు రుద్రుడి యొక్క అక్షసముద్భవమైనటువంటి రుద్రాక్షలను మెడలో ధరిస్తారో, ప్రణవంతో కూడినటువంటి పంచాక్షరీ మంత్రాన్ని నాలుక పైన ఎవరైతే ఈనాడు నిరంతరం కూడా స్మరిస్తూ ఉంటారో వారు సాక్షాత్తు శివస్వరూపమే అన్నారు. అంతేకాకుండా ఈనాడు పరమాత్మ ఎక్కడ వ్యక్తమవుతాడండి అంటే కంకరమే శంకరహై, ప్రతి ఒక్క ఆ రాయి యందు ప్రతి ఒక్క శిలలో కూడా శంకరుడు ఉంటాడని చెప్పినటువంటి మాట. కాబట్టి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మను సర్వత్రా దర్శించాలి అని సందేశాన్ని ఇచ్చినటువంటి పర్వమే ఈ శివరాత్రి మహాపర్వం. కనుక అందరూ కూడా శివమయమైనటువంటి సమయాన్ని గడిపి శివానుగ్రహానికి అందరూ కూడా పాత్రులు అవ్వాలని మనసారా ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా ప్రేక్షకులందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శివాయ గురవే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులైన అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం శీర్షికలో
మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజున ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఈ రోజున మహాశివరాత్రి అయినటువంటి కారణంగా శంకరుని ఏ విధి విధానాలతో ద్వాదశ రాశుల వారు అర్చించాలో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఏ విధమైనటువంటి పనులైనా సరే సుఖంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్టకరమైనటువంటి సంఖ్యగా ఈ రోజున పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో తవ పదాంబుజ భక్తిమేవ దేహి. మనకి అక్కరలేని గరళాన్ని స్వీకరించినవాడు, మనం భయపడేటటువంటి పాముల్నే ఆభరణాలుగా ధరించినటువంటి వాడు, మనం భయపడేటటువంటి ఏ ఏనుగు చర్మం పులి చర్మం ఉందో దాన్నే తాను ధరించేటటువంటి వాడు, ఎవ్వరూ ఏమాత్రమూ ఇష్టపడినటువంటి నిదానమైన నడక కలిగిన ఎద్దుని వాహనంగా స్వీకరించినవాడు శంకరుడు. నిజమైనటువంటి తల్లి తండ్రి ఎవరు అంటే పిల్లలకి అక్కర్లేనిటువంటి వారిని పరమ ఇష్టమైనటువంటి అంశాలుగా స్వీకరించేవారు. అంచేతనే పార్వతీ పరమేశ్వరుని ఈ విధంగాను అన్యోన్య దాంపత్యం కలిగినటువంటి కారణంగాను ఆ ఇద్దరినే తల్లి తండ్రులుగా అందరూ భావించాలనే స్పష్టమైనటువంటి ఆలోచనకి వస్తారు కూడా. అర్ధ నారీ ఈశ్వర రూపంగా ఒకరిని ఒకరు నిందించుకోవడం కాకుండా భార్యని భర్త అయిన శంకరుడు గౌరవిస్తూ ఉంటే, భర్త అయిన శంకరుణ్ణి గౌరవించేదిగా భార్య పార్వతీదేవి ఉంటే ఆ ఇద్దరు ఆదర్శమూర్తులుగా మనకి కావాలని తెలియచేస్తాడు మహాశివరాత్రి సందర్భంగా శంకరుడు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించబోయే ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు బహుళ త్రయోదశి, తదుపరి చతుర్దశి. ఈరోజు బుధవారం, నక్షత్రం శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మకరంలో చంద్రుడున్నాడు, కుంభంలో రవి బుధ శనులుంటే శుక్రరాహులు మీనంలో ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు అప్రతిహతంగా అన్ని పనుల్ని చేసుకోగలుగుతారు. ఏ విధమైన ఇబ్బందులు వారికి ఎదురు రానే రావు. అహంకార భావాన్ని పూర్తిగా తొలగించుకుని ఏ పనిని చేపట్టినప్పటికీ కూడా బంధువులు మిత్రులు అందరూ అనుకూలించే అవకాశం, సహాయ సహకారాలు ఇచ్చే అవకాశం విశేషంగా కనిపిస్తోంది. సకాలంలో భోజనం, సకాలంలో నిద్ర పాటించినట్లయితే ఆరోగ్యం తప్పక అదుపులో ఉండి తీరుతుంది. మహాశివరాత్రి సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలంతో అభిషేకించి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గ్రహ లాభసిద్ధి లభించవచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహ సంచారాలు శుభ అశుభ మిశ్రమంగా ఉన్నటువంటి కారణంగా కొందరి విషయంలో మాటని గట్టిగా మాట్లాడవలసి రావచ్చు. అవతలి వారు దానికి ఏ విధంగానూ ప్రతిస్పందించరు. బాధపడవలసిన, భయపడవలసిన అవసరాలు ఏమాత్రం ఉండవు. పై అధికారులు అనుకూలిస్తూ ఉంటారు. వీరు కూడా తమ క్రింది ఉద్యోగుల్ని గౌరవిస్తూనే కనిపిస్తారు తప్ప వ్యతిరేకించే విధానం ఉండకపోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని
కుంకుమతో అర్చించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కత్తి మీది అంచు మీద నడుస్తున్నట్టుగా ఉంటుంది కార్యాలయంలో విధానం. ఇటు అటు కానీ జరిగినట్లయితే తప్పక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇది భయపెట్టడానికి కానే కాదు, ముందు జాగ్రత్త కోసం మాత్రమే. పై అధికారులతో ఒక మాట పై మాట మాట్లాడినా, ఒక మాట క్రింది మాట మాట్లాడినా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి అభిప్రాయానికి అనుగుణంగానే ప్రవర్తించడం అవసరం. అధర్మబద్ధంగా ఏదైనా కార్యక్రమాన్ని చేయవలసి వస్తే మొగమాటం లేకుండా వ్యతిరేకించడం చాలా చాలా అవసరం. ఇబ్బంది ఏమాత్రము ఉండదు. మహాశివరాత్రి సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని పసుపు జలంతో అభిషేకించినట్టయితే తప్పక శుభవార్తని ఉద్యోగంలో అలాగే వ్యాపార స్థలంలో కూడా పొందే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బంధుమిత్రులు అందరూ కూడా నిదానమైనటువంటి లక్షణంతో ఉండేవారు అనే తీరు ఆలోచన గోచరించవచ్చు. ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి విధానం ప్రకారం మీరు మీ ప్రవర్తనతో ఉండడం అత్యవసరం. బంగారము, వెండి మొదలైనటువంటి లోహాలను తప్పనిసరిగా శుభకార్యక్రమాలకి కొనవలసి వచ్చినట్టయితే బహుమతుల రూపంగా ఉన్నటువంటి ఆలోచనతో మాత్రమే చేయడం మంచి తప్ప ఆర్భాటానికి పోవడం ఏమాత్రము సరైన అంశం కాకపోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్టయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం వ్యతిరేకించేటటువంటి విధానంతో పాటు ఎదురు తిరిగి మాట్లాడే అవకాశాలు అవసరాలు కూడా ఉండొచ్చు. సంతానపు దృష్టిలో తాము పలుచబడిపోకుండా ఉండేందుకోసం ఏమాత్రపు దాపరికము లేకుండా అప్పులని ఆదాయాల్ని పూర్తిగా వివరించి చెప్పడం అత్యవసరం. దూరభార ప్రయాణాలని చేయడం, విందు వినోదాల్లో పాల్గొనడం ఏమాత్రము సరికాదు ఈ రోజున ఈ రాశి వారికి. మహాశివరాత్రి సందర్భంగా సింహరాశి వారు కాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మికమైన ధన లాభానికి అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభకార్యం ముందు నాటికి రాబోతోంది కాబట్టి పెద్దవైనటువంటి ఆర్భాటాలకు పోయి విశేషంగా ఖర్చుని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికమైనటువంటి లాభాలు విశేషంగా ఉంటాయి. ఆ కారణంగా ఖర్చుకి ఇంత అంత అనే ప్రణాళిక లేకపోవచ్చు. ముఖ్యంగా మానసికమైనటువంటి ఆరోగ్యం బాగున్నా శారీరకమైనటువంటి ఆరోగ్యం అంత సహకరించనటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని కుటుంబం మొత్తం చేసుకోవడం అవసరం. మహాశివరాత్రి సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వరూపాన్ని పంచపుష్పాలతో అర్చించినట్లయితే వ్యాపారంలో అనుకూలమైనటువంటి లాభాలు కలుగుతాయి. లాభం కలుగుతుందనే ధైర్యం కూడా కలగచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంతమైనటువంటి నిర్ణయాన్ని మాత్రమే చేయాలని అనుకుంటారు. చేసే ప్రతి ఆలోచన కూడా అహంకారపూర్వకంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ఏమాత్రము ఉండదు.
సంతానానికి సంబంధించిన విద్యా విషయకమైనటువంటి అలాగే వస్త్ర ఆభరణాలని కొనేటటువంటి ఆ సందర్భంలోనూ అంచనాలకు మించి ఖర్చు చేసే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం ఉంది. మహాశివరాత్రి సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామివారిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక లాభంతో వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట కఠినత ఏమాత్రము ఉండదు. కోపము పట్టుదల పూర్తిగా తొలగిపోతుంది. వీరు అప్పటి వారేనా అనేటటువంటి తీరు ప్రవర్తనతో ఉంటారు. ఇంటికి సంబంధించిన అంటే కొత్తగా నిర్మించుకున్న లేదా కొనుక్కున్న ఇంటికి సంబంధించిన మరమ్మతుల్లో పూర్తిగా నిమగ్నులవుతారు. ఏ ఒక్కరి శారీరకమైన సహాయము లేనటువంటి కారణంగా అన్నీ తామే చేసుకోవలసి వచ్చే కారణంగా విశేషమైనటువంటి శ్రమకి గురయ్యే అవకాశం ఉంది. మహాశివరాత్రి సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని తెల్లనైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి పట్టుదలతో ఉంటారు. తమ మాట మాత్రమే నెగ్గుబడి కావాలి అనే గట్టి ఆలోచనతో ఉంటారు. ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. మాట పట్టుదలకే ప్రాముఖ్యాన్ని ఇస్తారు తప్ప ఆర్థికమైన ప్రణాళిక ఏమాత్రమూ లేకుండా ఖర్చు చేస్తారు. తీసుకున్నటువంటి రుణం మరింతగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా నెలసరి చెల్లించవలసిన ఆ చెల్లింపులు పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చుల్ని ఏమాత్రమూ తగ్గించుకోరు. ఆర్భాటం కోసం వెళ్ళే కారణంగా మహాశివరాత్రి సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని బంగారపు వస్తువులు ముంచిన స్వర్ణ జలంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పు చేస్తున్నానని తెలిసినప్పటికీ కూడా తప్పునే చేసే తీరు ఉండొచ్చు. ఆర్థికంగా లోటుకి గురవుతున్నామని తెలిసినప్పటికీ కూడా ఆర్థికమైన ఖర్చుని చేస్తూ ఉండొచ్చు. క్షణంలో నిర్ణయాన్ని తీసుకుని దూరభార ప్రయాణాలని సకుటుంబంగా చేసే అవకాశం ఉండొచ్చు. ఇప్పటికీ ఇంకా అప్పులో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము ఆర్థికమైన లోటుని గమనించకుండా విందు వినోద విలాస ప్రయాణాల్ని చేయడం మానకపోవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా మకర రాశి వారు సాక్షాత్తు శంకరుణ్ణి కనకాంబరాలతో అర్చించినట్లయితే సమస్య పరిష్కారం జరిగి నూతన వ్యాపార లాభం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణ అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చేసినటువంటి ప్రతిజ్ఞకి అనుగుణంగా ఏ పనినైనా పూర్తి చేస్తారు. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా లేకున్నప్పటికీ కూడా తీర్చవలసినటువంటి నెలసరి రుణాన్ని సక్రమంగా తీరుస్తూ మంచి కీర్తి ప్రతిష్టలని పొందుతారు. మాట్లాడే మాట ఆచి తూచి మాట్లాడే కారణంగా బంధుమిత్రుల్లోనూ అలాగే సంఘంలోనూ కూడా గొప్ప పేరు ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. మహాశివరాత్రి సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని రాగిని ముంచినటువంటి తామ్ర జలంతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్యాలు ఇంట్లో కలిసొచ్చే అవకాశం స్పష్టంగా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రము పట్టుదల లేకుండా ఉంటారు. వృత్తిపరమైన ఆదాయం ఏమాత్రము వీరికి సరిపోయే అవకాశం ఉండకపోవచ్చు. ఇంతకుముందు నిల్వ చేసినటువంటి సొమ్ముల మీద మంచి ఆదాయాలు వస్తూ ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైన లోటు తమకుందనే ఆలోచన ఏమాత్రము కలిగి ఉండరు. తాము సంపాదించిన భూముల్ని, స్థలాలని, పొలాలని, ఇళ్ళని, అలాగే ముఖ్యమైనటువంటి అంగడులని స్వయంగా వెళ్ళి పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలతో ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు అనుకూలంగా లేకున్నా కూడా మానసికమైనటువంటి ఇబ్బందికి గురి కానే కారు. పరమ ధైర్యంగా ఉండగలుగుతారు. మహాశివరాత్రి సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్లయితే ఆకస్మిక భూ లాభసిద్ధి ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మహాశివరాత్రి అయినటువంటి సందర్భంగా సర్వరాశుల వారికి ఆ శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండే సమయంలో, జాగరణ చేసే సమయంలో, అభిషేకం నిర్వహించే సమయంలో ఎలాంటి ముఖ్యమైన నియమాలు, విధులు పాటించినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో పరమశివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శివరాత్రి రోజు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. అయితే ఉపవాసము అంటే అర్థం ఏంటంటే పరమశివుడికి అత్యంత సమీపంలో ఉండటం, శివనామస్మరణ చేయటం అని అర్థం. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే తలస్నానం తప్పకుండా చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. తలంటు స్నానం చేయకుండా కేవలం తల మీద నీళ్లు పోసుకొని తలస్నానం చేయాలి. అలాగే ఉపవాసం విషయంలో కూడా మహాశివరాత్రి రోజు ఎవరూ కూడా కఠిన ఉపవాసం ఉండకూడదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. అలాగే ఉపవాసం అనేటటువంటిది చిన్నపిల్లలకు, వృద్ధులకి, అనారోగ్యవంతులకి, గర్భిణులకి ఖచ్చితంగా ఉండాలన్న నియమం లేదని కూడా శాస్త్రాలలో చెప్పారు. వీళ్ళు ఉపవాసం ఉండలేకపోయినా, అంటే ఆహారం స్వీకరించలేకపోయినా శివనామస్మరణ చేసినా ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఉపవాసం మహాశివరాత్రి రోజు ఉండి మర్నాడు ఎవరైనా సాత్వికాహారం మాత్రమే స్వీకరించాలి. ఉపవాసం సందర్భంగా ఈ నియమాలు పాటించాలి. ఆహారం స్వీకరించకుండా పాలు పళ్ళు స్వీకరిస్తూ శివుడికి సమీపంలో శివనామస్మరణ చేస్తూ ఉండాలి. అది నిజమైనటువంటి ఉపవాసం. అలాగే శివరాత్రి సందర్భంగా అందరూ జాగరణ చేస్తారు. జాగరణ అంటే కేవలం మేలుకొని ఉండటం అనే అర్థం మాత్రమే కాదు. జాగరణ అంటే అర్థం ఏంటంటే పరమశివుడి ఆలోచనలో శివనామస్మరణ చేస్తూ మేల్కొని ఉండాలి. అలాగే శివాభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం చేసేటప్పుడు ఎవరూ కూడా తడి వస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. ఉతికి ఆరవేసినటువంటి పొడి వస్త్రాలు ధరించి మాత్రమే అభిషేకం చేయాలి. శివాభిషేకం చేసేటప్పుడు పరనింద, పరస్థుతి చేయకూడదు. విచారవదనంతో ఉండకూడదు. బిగ్గరగా మాట్లాడకూడదు. మౌనంగా శివనామస్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేసుకోవాలి. అలాగే శివాభిషేకం చేసే సమయంలో ఘంటానాదానికి చాలా ప్రాధాన్యత ఉంది. శివుడికి అభిషేకం చేసే సమయంలో శివరాత్రి రోజు నైవేద్యం సమర్పించినప్పుడల్లా ఘంటానాదం చేస్తూ ఉండాలి. అప్పుడే శివాభిషేకం చేసినటువంటి సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది. శివరాత్రి రోజు మాత్రం శివాభిషేకానికి దుర్ముహూర్తము, వర్జము ఇలాంటివి చూసుకోవాల్సిన అవసరం లేదు. శివరాత్రి రోజు ఏ సమయంలోనైనా అభిషేకం చేసుకోవచ్చు. అయితే
అర్ధరాత్రి 11:30 నుంచి 1 మధ్య ప్రాంతంలో చేసే శివాభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ సమయంలో పంచామృతాలతో శివాభిషేకం చేయటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఎవరైనా సరే ఇంట్లో పూజా మందిరంలో ఎర్రటి మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని శివరాత్రి రోజు ప్రదోష కాలంలో కానీ లింగోద్భవ సమయంలో కానీ పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా శివపూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే పరమశివుడికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా ధనలాభం కలుగుతుంది. ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, వీటిని అపక్వాలు అంటారు. వీటిని శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పక్వాలలో క్షీరాన్నము, చిత్రాన్నము, దధ్యోజనము, వీటిని శివుడికి నివేదనగా సమర్పించడం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసం ఉండేటప్పుడు, జాగరణ చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ఈ ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ శివపూజ చేసినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి మొత్తం కూడా ప్రతి ఒక్కరూ నమఃశివాయ ఓం అని మనస్సులో స్మరించుకుంటూ ఉండండి. పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. అలాగే రేపు ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. శైవ క్షేత్రాలలో రథోత్సవం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో, అలాగే శివాలయంలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులం కావచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.